మరో బ్రేకింగ్ చూస్తున్నాం. రాజమహేంద్రవరంలో మంత్రి నారాయణ పర్యటించారు. ఎమ్మెల్యేలు బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి వాసుతో కలిసి లెగసీ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్ ను మంత్రి పరిశీలించారు. నగరంలో చెత్త నిర్వహణ, వ్యర్థాల తొలగింపు, వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటుపై అధికారులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో ప్రతిరోజు సుమారు 7,000 టన్నుల చెత్త వస్తుందని మంత్రి నారాయణ తెలిపారు. గత ప్రభుత్వం చెత్త పన్ను వసూలు చేసిన పెద్ద ఎత్తున చెత్తను అలాగే వదిలేసిందని విమర్శించారు. భూమిపై పేరుకుపోయిన 85 లక్షల టన్నుల చెత్తను ఇప్పటికే తొలగించామని, మున్సిపాలిటీలో మిగిలిన మరో 70 లక్షల టన్నుల చెత్తను అక్టోబర్ నాటికి పూర్తిగా తొలగిస్తామని మంత్రి చెప్పారు. రెండు 2014-19 మధ్య 10 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన గత ప్రభుత్వం వాటిని రద్దు చేసిందని మంత్రి ఆరోపించారు. ప్రస్తుతం కడప, కర్నూలు, తిరుపతి, నెల్లూరు, విజయవాడ, పెద్దాపురంలో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పెద్దాపురం ప్లాంట్ పూర్తయిన తర్వాత రాజమహేంద్రవరం నుంచి వచ్చే చెత్తను అక్కడికి తరలిస్తామని చెప్పారు. అప్పటి వరకు వ్యర్థాల నిర్వహణ కోసం రాష్ట్రంలోని 107 మున్సిపాలిటీల్లో ఫ్రెష్ వేస్ట్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని, సెప్టెంబర్ చివరి నాటికి వాటిని పూర్తి చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు. మున్సిపాలిటీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని సీఎం చంద్రబాబు సూచించారని మంత్రి నారాయణ వెల్లడించారు. విలీన గ్రామాల అంశంపై కోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రతిరోజు ఇంట్లో నుంచి వచ్చే చెత్తని ఎప్పటికప్పుడు తరలించాలని, అదేవిధంగా యూజ్డ్ వాటర్, బాత్రూములు, కిచెన్లు, టాయిలెట్స్ నుంచి వచ్చే వాటర్ని ట్రీట్ చేసి డ్రైన్ ద్వారా పంపించాలని, తాగటానికి చక్కటి నీరు, స్వచ్ఛమైన నీరు, రోడ్లు, లైట్స్, తర్వాత పార్కులు, కమ్యూనిటీ హాల్స్ కోరుకుంటారు. అందులో అతి ముఖ్యమైనది సాలిడ్ వేస్ట్. ఏదైతే ఇళ్ల నుంచి వచ్చే ఇళ్లు కావచ్చు, కమర్షియల్ కాంప్లెక్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, హోటల్స్ కావచ్చు, దాని నుంచి వచ్చే చెత్త తీసుకుంటే ఈ రోజు మన రాష్ట్రంలో 7,000 టన్నులు పర్ డే వస్తుంది. దీన్ని ఏ రోజుకి ఆ రోజు తీసి ప్రాసెస్ చేసి బయటకు పంపించాలా. ఇలాంటిది టన్నుల కొద్ది పేర్కొంటుంది. గత ప్రభుత్వం, చెత్త ప్రభుత్వం ప్రజల మీద చెత్త పన్ను వేసింది. కానీ లక్షల కొద్ది టన్నుల చెత్తని లెగసీ వదిలేసిపోయింది. 2024 అక్టోబర్ 2వ తేదీ గౌరవ ముఖ్యమంత్రి గారు మచిలీపట్నంలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేస్తూ ఎన్ని లక్షల చెత్త ఉందని అడగడం జరిగింది. అప్పుడు మా అధికారి చెప్పింది ఏంటంటే 85 లక్షల టన్నుల చెత్త గ్రౌండ్ లెవెల్ పైన ఉంది సార్. గ్రౌండ్ లెవెల్ లోపల ఎంత ఉందో అది ఇంకా కొలత వేయాలి. ఫస్ట్ గ్రౌండ్ లెవెల్ పైనుండే తీసేస్తే తర్వాత చేయగలమంటే ఆ రోజు ఆదేశించారు. ఎన్ని సంవత్సరాలు పూర్తి అవుద్దంటే 2 ఏళ్ళు అవుతుందంటే కాదు, నాకు 1 yearలో పూర్తి చేయాలంటే 85 లక్షల టన్నుల చెత్తని మా అధికారులు 2025 అక్టోబర్ 2వ తేదీ పూర్తి చేశారు. కరెక్ట్గా 1 yearలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశ ప్రకారం 123 మున్సిపాలిటీస్లో ఈ యొక్క లెగసీని, గత ప్రభుత్వం వదిలేసిపోయిన చెత్త మొత్తం తొలగించడం జరుగుతుంది. అయితే దీనికి పర్మనెంట్ పరిష్కారం కోసంగా గౌరవ ముఖ్యమంత్రి గారు 2014-19లోనే డెవలప్డ్ కంట్రీస్ ఎలా చేస్తారని స్టడీ చేసి వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ 10 శాంక్షన్ చేశారు. 10 ప్లాంట్. వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ఏంటంటే వచ్చిన వేస్ట్, మిక్స్డ్ వేస్ట్ తీసిపోయి దాంట్లో వేస్తే దాంట్లో బర్న్ అయిపోయి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. ఏదైనా యాష్ మిగిలితే దాంతో బ్రిక్స్ చేసుకుంటారు. అలాంటిది 10 ప్లాంట్లు గవర్నర్ ముఖ్యమంత్రి గారు 2014-19లో ఈ రాష్ట్రంలో శాంక్షన్ చేస్తే 2019 ప్రభుత్వం మారేటప్పటికి అడ్వాన్స్ పొజిషన్లో ఉన్న విశాఖపట్నం, గుంటూరు మాత్రం నుంచి మిగతా 8 గత ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది. అవగాహన లేకే వాళ్ళకి, గత ముఖ్యమంత్రికి అవగాహన లేకే క్యాన్సిల్ చేశారు. అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే గవర్నర్ ముఖ్యమంత్రి గారు మళ్ళా మరొక 6 ప్లాంట్ శాంక్షన్ చేశారు. కడప ఒకటి, కర్నూలు ఒకటి, తిరుపతి ఒకటి, నెల్లూరు ఒకటి, విజయవాడ ఒకటి, అదేవిధంగా కాకినాడ అంటే పెద్దాపురం. ఈ పెద్దాపురం అనేది అటు కాకినాడకి, రాజమండ్రికి దాదాపు మధ్యలో ఉంటుంది. అందువల్ల ఇక్కడ పెట్టాము. 900 టన్నులు, 900 టన్స్ని దాన్ని ప్లేస్ చేస్తాం. చాలా అడ్వాన్స్ స్టేజ్లో ఉంది కన్స్ట్రక్షన్. అది
మరొక 1 year 3 months అది పూర్తవుతుంది. అది పూర్తి కాగానే ఈ యొక్క రాజమండ్రి సిటీలో వచ్చే చెత్త పరిసర ప్రాంతాల్లో ఉండే విలేజ్ కూడా ఏ రోజుకి ఆ రోజు వచ్చి తీసుకుపోవటం, దాంట్లో వేయటం, అది బర్న్ అవటం, ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ విధంగా దీనికి ఒక పరిష్కార మార్గం వస్తుంది. అయితే ఈ లోపల రోజు వచ్చే 7,000 టన్నుల్ని 7,000 టన్నులు ఏదైతే ఉందో దాన్ని వదిలేస్తే మళ్ళీ కుప్పలు తయారవుద్దని ప్రాసెసింగ్ ప్లాంట్స్ 107 శాంక్షన్ చేసాం. అవి ఎంతో వేగవంతంగా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. గత నెలలోనే ముఖ్యమంత్రి గారు ఒక 8 ప్లాంట్ కూడా ఇనాగ్రేషన్ చేశారు. ఏదైనా సెప్టెంబర్ ఎండింగ్ లోపల, అంటే వచ్చే నెల ఎండింగ్ లోపల 107 పూర్తిగా వర్క్ జరుగుతుంది. రాజమండ్రిది కూడా వాళ్ళకి ల్యాండ్ విషయం చిన్న ప్రాబ్లం ఉండింది. దాన్ని కూడా ఇప్పుడు నేను, ఎమ్మెల్యేలు గారు, కమిషనర్ గారు వచ్చి